గత సంవత్సరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏడీ బిల్డింగ్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక 30 సార్లు పైనే వచ్చాం. మేమేం అడుగుతున్నాం, అలిపేర నుంచి పేరూరు దాకా ఉన్న 400 ఎకరాల టీటీడీ భూముల్లో అర్చకులకి టీటీడీ ఉద్యోగస్తులకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఈ భూమిని కోటీశ్వర్లకు ఇస్తున్నాడు, టాటాలకి బిర్లాలకి ఇస్తున్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్పందించాలి. తప్పనిసరిగా అక్కడ పేరూరు నుంచి అలిపేరు దాకా ఉన్న 400 ఎకరాల్లో అర్చకులకి మరి శాశ్వత ఉద్యోగస్తులకి స్థలాలు 5 సెంట్లు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రెండవది, 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి 14-15 సంవత్సరాల్లో తిరుమల కొండ ఎన్నోసార్లు వచ్చాడు, పోయాడు. కొండలో 500 అంగళ్ళు ఉన్నాయి. 500 అంగళ్ళు ఉన్నాయి. ఈ 500 అంగళ్ళలో ఒక్క ఎస్సీ కన్నా ఇచ్చాడా? ఒక్క ఎస్టీ కన్నా ఇచ్చాడా? ఒక్క ఓబీసీ కన్నా ఇచ్చాడా చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నిస్తున్నాను. మేము అడుగుతున్నాం, దామాషా ప్రకారంగా తప్పనిసరిగా పైన కొండపైన ఉన్న అంగళ్ళల్లో ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించాలని రెండో డిమాండ్ మాది. మూడవది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2800 మందిని ఎన్ఎంఆర్లను మేము పర్మనెంట్ చేశాం ఒక్క జీవోతో. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ శాశ్వత ఉద్యోగస్తులు చేయాలి అని మేము డిమాండ్ చేస్తాం. మూడో డిమాండ్. నాలుగోది, రాలేదు పరిపాలన. చంద్రబాబు నాయుడు ఏదో చెప్పుకుంటున్నాడు, ఊరకి సైరన్లు ఇది పెడుతున్నాడు. ఒక్క సంవత్సరంగా తన సొంత నియోజకవర్గంలో ద్రవిడియన్ యూనివర్సిటీలో జీతాలు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు గారు. మరి వెంకటేశ్వర యూనివర్సిటీలో గత 3 నెలలుగా జీతాలు రాలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఉద్యోగస్తులు ప్రొఫెసర్లు ఉన్నారు, వైశాఖ వీళ్ళకన్నా జీతాలు ఇవ్వవా మిత్రమా? ఏంటి నువ్వు చేస్తుండేది? శ్రీ సిటీ ఇళ్ల నిర్మాణం. నిన్ననే ఒక మంత్రి గారు వెళ్ళి శ్రీ సిటీలో పునాది రాయి వేశాడు. ఎల్జీ ఫ్యాక్టరీకి మేము కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి శ్రీ సిటీ 250 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ 250 ఫ్యాక్టరీల్లో మేమెప్పుడు డంకా కొట్టించుకోలేదు, పేపర్లో రాయించుకోలేదు. అటు జరిగిపోతా వచ్చింది. 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నిన్న ఒక మంత్రి గారు వచ్చి పేపర్లో ఏమి రాయించుకున్నాడా, అదేందో అయిపోయినట్టు 2000 మందికి ఇచ్చానంట. 20 మందో 200 మందికి ఇస్తే మహా గొప్ప, దానికి ఎందుకు డంకా కొట్టడం? చివరిది, యుద్ధానికి ముందు మేము ఇళ్ళు కట్టించాం. ఇందిరమ్మ ఇళ్ళు వేల సంఖ్యలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నాయి. మరి ఏమి బడుద్దాయితనమో నాకైతే అర్థం కాదు. కానీ జిల్లా కలెక్టరు, ఆ అధికారులు మేము కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఇందిరమ్మ ఇళ్ళకి ఎల్లో పెయింట్లు వేయించుకుంటున్నారు. ఎల్లో పెయింట్లు అంటే తెలుగుదేశం తెచ్చినట్టుగా చూపించుకుంటున్నారు. ఇది ఇంతకంటే బడుద్దాయితనం ఇంకోటి లేదని తెలియజేస్తూ చివరిలో యుద్ధం. మరి సైనికులు వాళ్ళకందరికీ తల వంచి వినయంగా సెల్యూట్ ఇస్తున్నాం. వాళ్ళు చాలా గొప్పగా పోరాడుతున్నారు. భారతదేశ ప్రతిష్టతను కాపాడుతున్నటువంటి ప్రతి సైనికుడికి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి మద్దతు పలుకుతూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.